హాయ్ హలో నేను ప్రతీక్ వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. ఇవాల్టి మన షోలో మీకు చూపిపోతున్నాను చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ దాంతో పాటు బనానా మిల్క్ కాఫీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేద్దామో చూసేద్దామా? ముందుగా మనం చీజ్ సాస్ చేసుకోవాలండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది అందరూ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మార్కెట్లో మన రెడీమేడ్గా అవైలబుల్ ఉంటాయి. కానీ స్ట్రేట్ అవే ఫ్రై చేసి కొంచెం సాల్ట్ వేస్తే అయిపోతుంది. కానీ ఈరోజు మనం కొంచెం ట్విస్ట్ చేస్తూ కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాము. సో ఫస్ట్ ఈ చీజ్ సాస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఈ పాట్లో కొంచెం బటర్ వేద్దాము. సో బటర్ని ఇక్కడ ఇలా మెల్ట్ చేసేద్దాము. అండ్ దీంట్లోనే మనము కొంచెం క్రీమ్ అండ్ దాంతోపాటు కొంచెం పాలు కూడా వేసేద్దాము. క్రీమ్ కూడా దీంట్లోనే యాడ్ చేసేద్దాము. ఒక్కసారి ఈ క్రీమ్ కొంచెం మెల్ట్ అవ్వగానే, అంటే ఈ క్రీమ్ ఇంకా బటర్ రెండు ఒక్కసారి మిక్స్ అవ్వగానే మనం దీంట్లో కొంచెం పాలు వేసేద్దాం. సో ఈ చీజ్ సాస్ చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. సో దీన్ని ఇప్పుడు మనం కొంచెం బాయిల్ చేసుకుందాము. ఇది కొంచెం బాగా అంటే కొంచెం బాయిల్ స్టేజ్లో వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో దీంట్లో కొంచెం మనం నట్మెగ్ ఇద్దాము. దీంట్లోనే స్ట్రైట్ అవే ఇలా గ్రేట్ చేసేద్దాము. ఎక్కువగా వేయకండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది జాజికాయ. దీనిలో పక్కన పెట్టేసి కొంచెం దీన్ని మిక్స్ చేసేద్దాము. దీంట్లో కొంచెం ఇప్పుడు మనం చీజ్, అది 2 వెరైటీస్ చీజ్ వాడుతున్నాము. ఒకటి మోజరెల్లా చీజ్, దాంతోపాటు ప్రాసెస్ చీజ్, 2 దీంట్లో వేసేద్దాము. ఒక హాఫ్ కప్ 2 వేస్తే అది మనకి మంచి థిక్గా ఒక చీజ్ సాస్ రెడీ అవుతుంది అన్నమాట. సో ఇలా మోజరెల్లా చీజ్. అండ్ ఇది వేయంగానే ఇంకా మీరు బాయిల్ చేసే అవసరం లేదండి. దీని ఫ్లేమ్ కూడా మీరు ఆఫ్ చేయొచ్చు, ఎందుకంటే వన్స్ మీరు ఈ వేడి అనేది చీజ్కి తాకగానే మెల్లగా మెల్ట్ అవుతుంది. అదే కావాలి మనకి. దాన్ని బాయిల్ చేసామంటే చీజ్ చాలా గట్టిగా అయిపోతుంది, అంటే మనకి ఆ చీజీ ఆ సాఫ్ట్నెస్ అనేది రాదు. సో అలా రావాలి అంటే స్ట్రైట్ అవే దీన్ని ఆఫ్ చేసి పెట్టేద్దాము. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ చీజ్ కూడా వేసేద్దాం. ప్రాసెస్ చీజ్లో కొంచెం సాల్ట్ ఉంటుంది, కొంచెం సాల్టీ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో అలా సాల్టీ ఫ్లేవర్ ఉన్నప్పుడు మనం ఇప్పుడే ఉప్పు యాడ్ చేసేస్తే మంచి, అలా ఉప్పు యాడ్ చేస్తే కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయినట్టు ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ ఈ చీజ్ అనేది మెల్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం పెప్పర్ యాడ్ చేసి, కావాలంటే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ చీజ్ మెల్లగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మన చీజ్ అలా మెల్లగా మెల్ట్ అవుతుంది. అదొక పక్కన మెల్ట్ అవుతున్నప్పుడు మనం కొంచెం బ్లాక్ పెప్పర్ వేసి దాన్ని అలానే సైడ్ పెట్టేద్దాము. సో దట్ అది కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. దాని మధ్యలో మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని తొందరగా ఫ్రై చేసుకొని తీసేద్దాం బయటికి. ఎక్కువ కాదు, కొంచెం. సో ఇలా దీన్ని పక్కన పెట్టేద్దాము. అండ్ మన ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఆయిల్ని ఇక్కడ పెట్టేసుకుందాము. సో మన ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం మన ఆయిల్ కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని స్ట్రైట్ అవే దీంట్లో ఫ్రై చేసేద్దాము. సో ఇది ఫ్రోజన్గా ఉన్నప్పుడే మీరు ఫ్రై చేస్తే మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా వస్తుందండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎక్కువ టైం వద్దు, ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది పార్ బాయిల్డ్ ఉంటుంది. పొటాటోని వాళ్ళు కట్ చేసిన తర్వాత కొంచెం బ్లాంచ్ చేసి దాన్ని మళ్ళీ ఫ్రీజ్ చేస్తారనమాట. సో అలా ఉండే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువ టైం పడుతుంది, ఒక 2 minutesలో కుక్ అయిపోతుంది. బాగా క్రంచీ అయ్యేలాగా దీన్ని ఫ్రై చేయాలి. సో ఈరోజు మనం చీజ్ సాస్ ఏదైతే చేసామో, చీజ్ సాస్లో కావాలంటే అడిషన్గా మీరు చాలా వెరైటీ, కొంచెం కావాలంటే చిల్లీ, కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేయండి. అది ఒక మంచి స్పైసీ ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. క్రిస్పీ టెక్స్చర్ వచ్చేసింది దీనికి. ఇప్పుడు దీన్ని మన స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాము. మన దగ్గర ప్లేట్లో కిచెన్ పేపర్ ఉంది, దీంట్లో దీన్ని తీసేసుకుందాము.
ఒకవేళ మీరు దీంట్లో కొంచెం సాల్ట్ అయినా లేకపోతే కొంచెం హర్బ్స్ అలాంటివి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇదే టైంలో యాడ్ చేయాలండి. ఎందుకంటే తర్వాత యాడ్ చేసి అది దీంట్లో స్టిక్ కాదు, అండ్ అలా అవ్వకపోతే అది కిందకి వెళ్ళిపోతుంది. సో మనం తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలియదు. సో దీంట్లో మనం చీజ్ సాస్ వేస్తున్నాం కాబట్టి మనకు అవసరం లేదు ఈరోజు. సో ఇలా మన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ అవే ఒక ప్లేట్లో వేసుకుందాము. సో ఇప్పుడు మన చీజ్ సాస్ని దీని మీద టాపింగ్లో వేసేసుకుందాం. వావ్, చూడండి ఎంత బాగుందో. ఇలా చీజీగా ఉంటే పిల్లలు చూడగానే ఇమీడియట్గా దాన్ని తినేస్తారు. చాలా ఇష్టంగా ఉంటుంది, దీన్ని తినేస్తారు. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా దీని మీద ఇలా టాప్ చేసుకుందాము. అండ్ ఇదే టైంలో కొంచెం హర్బ్స్ కూడా యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది కదా. సో ఇలా లైట్గా కొంచెం హర్బ్స్ కూడా పైన ఇలా చల్లేద్దాము. సో ఈ సింపుల్ చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయిందండి. నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఈ చీజ్ సాస్ అండ్ దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కాంబినేషన్ ఎలా ఉందో. వావ్, చూడండి చీజ్ ఇలా వచ్చేస్తుంది. దాంతోపాటు మన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ స్మెల్ కూడా చాలా బాగుంది. చాలా బాగుందండి. ఇదొకటి చాలా తక్కువ అండి. ఇది ఏదో మీకు చూపించాలని చెప్పి ఇలా చేసుకున్నాను. నాకైతే ఇది సరిపోదు. అట్లీస్ట్ కొంచెం ఈ మాత్రం క్వాంటిటీ ఉండాలి. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. కానీ ఇలాంటి యమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు ఒక మంచి కాఫీ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకే ఇప్పుడు నేను మీకు బనానా మిల్క్ కాఫీ చూపిపోతున్నాను. బనానా మిల్క్ తిన్నాము, బనానా మిల్క్ తాగాము, బనానా మిల్క్ షేక్ తాగాము. అలానే బనానాని ఒక కాఫీతో మనం కంబైన్ చేయబోతున్నాము. ఇది ఒక డిఫరెంట్ ఫ్యూజన్ అండి. సో దీన్ని మనం ఫస్ట్ బనానా మిల్క్ చేసుకోవాలి. దానికోసం నా దగ్గర నా బ్లెండర్ ఇంకా నా జార్ రెడీగా ఉంది. ఇందులో నేను ఒక బనానా వేస్తాను. బనానా మిల్క్ షేక్ అయితే ఇది ఒక థిన్ మిల్క్, పాలు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో దానికన్నా కొంచెం థిక్ ఉండాలి. సో ఈ అరటిపండుని మనం ఇలా జార్లో వేసుకుందాము. అండ్ దీంట్లో కొంచెం పంచదార ఎక్కువ వద్దండి, ఎందుకంటే బనానాలో కూడా కొంచెం స్వీట్నెస్ ఉండదు కాబట్టి సో ఎక్కువ అవసరం పడదు. దీంట్లో కొంచెం షుగర్ కూడా వేసేసాను. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేద్దాము. అది ఒక మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. బనానా ఫ్లేవర్ని కట్ చేస్తూ ఒక డిఫరెంట్ ఫ్లేవర్, ఒక స్వీట్ ఫ్లేవర్ని ఇస్తుంది మనకి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో మిల్క్, సో నా దగ్గర ఈ మిల్క్ ఉంది. ఇది మీరు వేడిగా చేశారంటే ఒక్కోసారి అది స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అందుకని నేను చల్లటి పాలే వాడుతున్నాను. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకున్నాం. ఇంతేనండి, చాలా సింపుల్గా మన బనానా మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ కాఫీ డికాషన్ నేను ముందుగానే చేసుకోబెట్టుకున్నాను. ఇది ఒక బ్రూడ్ కాఫీ. సో బ్రూడ్ కాఫీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందే చేసి పెట్టేశాను. చాలా మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న ఒక కాఫీని నేను వాడుతున్నాను. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకొని అందులో కొంచెం బనానా కొంచెం కాఫీ ఇలా కాంబినేషన్గా వేద్దాము. బ్యూటిఫుల్ బనానా మిల్క్ కాఫీ రెడీ అయిపోయింది. కొంచెం గార్నిష్గా దీంట్లో క్యాషూ నట్స్ అంటే ఈ రోస్టెడ్ కాజు ఉంది నా దగ్గర. ఈ జీడిపప్పుని ఇలా టాపింగ్గా వేసుకుంటాను. ఇది ఎక్కువగా ఈ వర్కౌట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వర్కౌట్ చేసిన తర్వాత చాలా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటుంది. సో ఒకేసారి ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కొంచెం డౌన్ అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఒక కాఫీ, అంటే కాఫీస్ ఇవన్నీ కొంచెం తక్కువ తాగుతారు వాళ్ళు, అలాంటి వాళ్ళకి కొంచెం కాఫీ ఇంకా ఈ బనానా కాంబినేషన్లో ఇస్తే చాలా బాగుంటుంది. ఒకేసారి వాళ్ళ ఈ బ్లడ్ సెల్స్ అన్ని ఇలా మెల్లగా స్టిమ్యులేట్ అయిపోతాయి అండ్ ఇన్స్టెంట్గా ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, మన ఈ బనానా మిల్క్ కాఫీ రెడీ అయిపోయింది. సో దీన్ని మన హాట్గా చీజీగా ఉండే ఈ చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్తో
ఎంజాయ్ చేసి తాగుదాం. సో చూసారు కదా, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బనానా మిల్క్ కాఫీ రెండు ఈజీగా అయిపోయి. ఇప్పుడు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ని వేడివేడిగా తింటూ ఈ బనానా మిల్క్ని కూడా టేస్ట్ చేయబోతున్నాను. వేడివేడి ఈ చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్. వావ్, చాలా చాలా బాగుంది. ఇప్పుడు అలాంటి ఒక వేడి చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు ఒక స్మూత్గా ఉండే ఒక బనానా మిల్క్ కాఫీ ఉంటే ఇంకా బాగుంది కదా. సో ఈ బనానా మిల్క్ కాఫీని కూడా టేస్ట్ చేస్తాను ఇప్పుడు. వావ్, బనానాకి ఆల్రెడీ దాని ఒక మంచి ఒక టేస్ట్ ఉందండి. ఆ బనానా ఫ్లేవర్ అనేది చాలా ఒక డిస్టింక్ట్ ఫ్లేవర్. అలాంటి ఒక ఫ్లేవర్లో ఈ కాఫీ యాడ్ అయినప్పుడు ఇంకా బాగుంది. చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో బటర్, ఫ్రెష్ క్రీమ్, పాలు, జాజికాయ పొడి, మొజరెల్లా చీజ్, ఫ్రెష్ చీజ్ వేసి చీజ్ మెల్ట్ అయ్యాక కొద్దిగా మిరియాల పొడి వేసి చీజ్ సాస్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసుకొని అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేసుకోవాలి. వీటిపై చీజ్ సాస్ వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్, మిక్స్డ్ హెర్బ్స్ తో టాప్ చేసుకుంటే చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. బనానా మిల్క్ కాఫీ తయారు చేసే విధానం: ఒక బ్లెండర్ లో బనానా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో పంచదార, ఇలాచీ పౌడర్, పాలు వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దానిలో కాఫీ డికాషన్, బనానా మిల్క్ లేయర్స్ గా వేసుకోవాలి. క్యాషూ నట్ తో టాప్ చేసుకుంటే బనానా మిల్క్ కాఫీ రెడీ. ఈ డిఫరెంట్ కాంబినేషన్ ని మీరు కూడా ట్రై చేయండి. రేపు మరో మంచి కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ ప్రతీక్. మీకు ఒక ఇంటర్నేషనల్ డిష్ ని పరిచయం చేయబోతున్నాను. అదే బ్రుషెటా అండ్ దాంతో పాటు వనిలా జింజర్ లాటే.